బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గవర్నర్ కోట ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించొద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణం చేయకూడదని తేల్చి చెప్పింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఇక మరింత సమాచారం ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాములు లైవ్లో అందిస్తారు. రాములు, చెప్పండి, అసలు బ్రేక్ పడడానికి కారణాలేంటి? ప్రశాంతి, ఏదైతే గవర్నర్ కోట ఎమ్మెల్సీల కింద తెలంగాణలోని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, అదేవిధంగా ముస్లిం మైనార్టీ నేత అమీర్ అలీ ఖాన్ల పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్ పంపడం జరిగింది. అయితే గవర్నర్ మాత్రం రెండు పేర్లను కూడా ఆమోదించి నోటిఫై కూడా చేసి జరిగింది. అయితే అప్పటికే గతంలోనే ఈ గవర్నర్ కోట ఎమ్మెల్సీల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ తీర్మానం చేసి గవర్నర్ ఆమోదానికి పంపింది. అయితే గవర్నర్ ఆమోదించకుండా పలు దఫాలుగా పెండింగ్ పెట్టుకుంటూ వస్తూ ఉంది. ఎందుకంటే అప్పుడు రాజకీయంగా గవర్నర్కు ఇటు రాజ్భవన్కు అటు ప్రగతి భవన్కు మధ్య గ్యాప్ ఏర్పడింది. గవర్నర్గా రాష్ట్ర గవర్నర్గా తమిళసై సౌందరరాజన్, ముఖ్యమంత్రిగా కేసీఆర్ల మధ్య రాజకీయ వైరం కూడా నెలకొంది. ఆ నేపథ్యంలోనే వాళ్ళిద్దరి ప్రతిపాదనలు ప్రభుత్వం తీర్మానం చేసి పంపినా కూడా ఆమె తిరస్కరించింది, ఆమోదించలేదు. అయితే డిసెంబర్ 10వ తేదీన గవర్నర్ యొక్క ఫైల్ను తిరస్కరించిన దాని మీద డిసెంబర్ 10వ తేదీన హైకోర్టును ఆశ్రయించారు దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ. అప్పటి నుంచి కూడా అది హైకోర్టులో వాళ్ళు దఫాలుగా విచారణకు వస్తూ చర్చ కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ తరుణంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సభ్యులతో సంతకం చేపించి జనసమితి అధ్యక్షుడిగా పనిచేసిన కోదండరాము, అమీర్ అలీ ఖాన్ ఇద్దరి పేర్లను కూడా ప్రతిపాదిస్తూ తీర్మానం పంపారు. గవర్నర్ కూడా తీర్మానం చేసింది. అయితే కోర్టులో ఉండగానే, విచారణలో ఉండగానే ఎలా మీరు ఆమోదిస్తారంటూ మళ్ళీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిదప ఈరోజు హైకోర్టులో ఉదయం నుంచి కూడా ఆర్గ్యుమెంట్స్ నడిచాయి. మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత తీర్పు ఇస్తామని చెప్పి నేపథ్యంలో ఆ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో తాత్కాలిక గవర్నర్ కోట ఎమ్మెల్సీల కింద ప్రమాణ స్వీకారం చేస్తామన్న కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. విచారణ ఫిబ్రవరి 8వ తేదీ వరకు వాయిదా వేసింది. అప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు చేపట్టద్దని కూడా హైకోర్టు చెప్పింది. అయితే కోదండరాము అమీర్ అలీ ఖాన్ ఇద్దరు కూడా శాసనమండలి ఆఫీస్కి వెళ్ళి మేము ప్రమాణ స్వీకారం చేస్తాము, మాకు టైం ఇవ్వండి అని చెప్పి కోరారు. దాని మీద మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాకు నోటు విడుదల చేయడం జరిగింది. నన్ను మీరు టైం కోరారు, నేను 31వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో మీకు సమయం ఇచ్చాను, కాబట్టి నాకు సమాచారం ఇవ్వకుండా మీరు కార్యాలయానికి వచ్చి ఈ విధంగా రాజకీయం చేయడం సరికాదు. కోదండరాం అంటే నాకు చాలా మంచి గౌరవం ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కోదండరాం శాసనమండలి కార్యాలయంలో 2 గంటలు వెయిట్ చేసి మళ్ళీ మీడియాతో మాట్లాడుతూ మేము ఇవాళ 30వ తేదీన 9:30 గంటలకు మీడియా ప్రమాణ స్వీకారానికి వస్తాము, ఆ విధంగా మీకు మెసేజ్ పంపిస్తున్నామని చెప్పాడు. ఆ పిదపనే మండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రెస్కు మీడియాకు సమాచారం ఇచ్చి 31వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఫిబ్రవరి 8న విచారణ అనంతరం ఆ రోజు విచారణ కీలకం కదా, ఆ రోజు విచారణ తర్వాత అంటే ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది? ప్రమాణ స్వీకారం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రస్తుతం హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి పేరును గత కొద్ది రోజుల క్రితం పంపించినప్పుడే కూడా ఆయనకున్న రాజకీయ నేపథ్యంలో అతని పేరును కూడా తిరస్కరించింది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి పేరును కూడా ఆమోదించి కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ పంపారు. అయినా కూడా ఆమె ఆమోదించకుండా తిరస్కరించింది. గతంలో దాసోజు శ్రావణ్ ప్రొఫెసరు, రాజకీయ పార్టీ నాయకుడు. ఇప్పుడు కూడా కోదండరాం అనే వ్యక్తి ఉద్యమం చేసినప్పటికీ కూడా తెలంగాణ జనసమితి అనే రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు, ప్రొఫెసర్గా ఉన్నాడు. కోదండరాం ప్రొఫెసర్కు లేని అభ్యంతరం ప్రొఫెసర్ దాసోజు శ్రావణ్కు ఏ విధంగా ఉంటుందని చెప్పి కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా గవర్నర్ను ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గవర్నరు ఈ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో మరోసారి సత్యనారాయణ, దాసోజు శ్రావణ్ ఇద్దరు కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈరోజు తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది. ఫిబ్రవరి 8వ తేదీన విచారణ చేసేవారు, మళ్ళీ విచారణ 8వ తేదీ వాయిదా వేసింది. కాబట్టి అప్పటి వరకు తదుపరి చర్యలు ఏం చేపట్టదని కూడా చెప్పింది. ప్రశాంతి, రామ్, అంటే ఆ రోజు ఫిబ్రవరి 8న ఏదైతే విచారణ జరుగుతుందో అది అత్యంత కీలకమని అర్థమవుతుంది. ఆ రోజు ఇచ్చే తీర్పులో ఏదైతే తీర్పు వెలువరిస్తుందో ప్రమాణ స్వీకారానికి రూట్ క్లియర్ చేస్తుందా? అంటే మ్యాక్సిమం అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రమాణ స్వీకారం జరిగే అవకాశాలే ఉన్నాయా ఎక్కువగా? అంటే మనం ఒకటిసారి హైకోర్టులో వాదోపవాదనలు జరిగిన పిదప ఈరోజు మధ్యాహ్నం తర్వాత తీర్పిచ్చే నేపథ్యంలో హైకోర్టులో ఉన్న విషయం నేపథ్యంలో ఇటు శాసనమండలి కార్యాలయం కానీ,
ఇటు ప్రభుత్వం తరపు కానీ అటు గవర్నర్ కార్యాలయం కానీ ఎలాంటి చర్యలు కూడా చేపట్టదని స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఆ రోజు కూడా ప్రమాణ స్వీకారం ఉండబోదని మనం ఒకసారి స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా మాకు జరిగిన అన్యాయాన్ని హైకోర్టు రాష్ట్ర ఉన్నత స్థాయి న్యాయస్థానం కాకుండా అవసరం ఉంటే జాతీయ స్థాయి ఉన్నత న్యాయస్థానంలో కూడా కొట్లాడతాము. ఎందుకు మేమేం తప్పు చేశాము, మమ్మల్ని ఎందుకు తిరస్కరించింది గవర్నర్ సమాధానం చెప్పాలి, దానికి నోటు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ నేపథ్యంలోనే ఇద్దరు ఎమ్మెల్సీల పదవులను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందని చెప్పి అనుకోవాలి. ఆ విధంగా హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు ద్వారా వాళ్ళు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. రైట్ రామ్, థ్యాంక్ యూ. గవర్నర్ కోట ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించొద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణం చేయకూడదని తేల్చి చెప్పింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించొద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణం చేయకూడదని తేల్చి చెప్పింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.